ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కృపగల ప్రభువా, దయగల తండ్రి, వాక్యం ద్వారా మాతో మాట్లాడడం యేసునామములో ప్రార్థిస్తాను. ఆమేన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ఈ ఉదయము యేసు ప్రభుల వారు కొండ మీద పలికిన ప్రసంగంలోని ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ధ్యానిస్తాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకానికి ఉప్పు ఒకవేళ తన రుచి కోల్పోతే అది ఎందుకు పనికి రాకుండా పారవేయబడుతుంది. కనుక మీరు రుచి గలవారుగా ఉండడానికి పిలువబడినారు. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అని ఉప్పు గురించి మనము సామెతల్లో వింటాం. కూరకు లేదా భోజనానికి, ఆ వంటకి సరిపడినంత ఉప్పు వేస్తే రుచి, ఎక్కువైతే తినలేరు, తక్కువైతే రుచి ఉండదు. కనుక మన మాటలు, మన ప్రవర్తన, మన అవసరత తగినట్టుగా ఉండాలి. ఈ లోకానికి మనము తగినట్లుగా, మన లోకంలో ఎక్కువ అవసరం లేనంతగా ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదు, తక్కువగా ఉండమని కూడా కాదు. ప్రభువు వారు చెప్తా ఉన్నారు, మీరు ఉప్పు కనుక మీరు తగినట్లుగా జీవించాలి, తగినట్లుగా మాట్లాడాలి, తగినట్లుగా ప్రవర్తించాలి. ఇంకా ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఉప్పులో మనం అనేక ఉప్పు నిలువ ఉండడానికి వాడేటువంటి ఒక పదార్థం. ఏ వస్తువునైనా నిలువ ఉంచుతుంది. మన విశ్వాస జీవితము పరిరక్షించబడాలి. మన విశ్వాసము ఇతరులకు మేలుకరంగా, రుచికరంగా చూడాలి, నిలువ ఉంచడానికి, జాగ్రత్తగా ఉండడానికి. ఈ రీతిగా అనేక సందర్భాలలో ఉప్పు యొక్క ప్రాముఖ్యతను జ్ఞాపకం చేసుకుంటాం. ఉప్పును అనేక విధాలుగా వాడుతూ ఉన్నారు. అది నిలవించడానికి కానీ, బాగు చేయడానికి కానీ, రుచి కొరకు కానీ. ఈ రీతిగా గమనిస్తుండగా ఆ దినాన ప్రభు చెప్తా ఉన్నాడు, క్రైస్తవులు ఈ లోకంలో ఉండవలసిన విధానం, మాట్లాడవలసినటువంటి విధానం, జీవించవలసినటువంటి విధానం. ఎందుకంటే మీరు లోకానికి అనేక సందర్భాల్లో విశ్వాస జీవితం మన కొరకు అని అనుకుంటాం. కాదు, ఇప్పుడు ప్రభుల వారు చెప్తారు, మీరు లోకానికి. చూడండి, మన జీవితం లోకానికి దీవెనకరం, మన జీవితం లోకానికి ఆశీర్వాదకరం, మన సాక్ష్యం ఇతరులకు దీవెనకరం. మన జీవితమే ఇతరులకు మేలు, రక్షణ, దీవెన కొరకు ప్రభు ఏర్పరిచినటువంటి. కనుక ఈ విషయాన్ని నిత్యం మనసులో ఉంచుకొని ఏ రీతిగా మనము రుచిగల వారంగా, ఏ రీతిగా మేలు చేయవారంగా, ఏ రీతిగా రక్షణ కార్యంలో భాగంగా ఉండగలమో ఆలోచించాలి. ప్రభు హెచ్చరిస్తున్నారు. ఈ సాక్ష్యాన్ని కాపాడుకుంటే, విశ్వాసాన్ని కాపాడకపోతే ఇంకెందుకు పనికి రాదండి. అది పారవేయబడుతుంది, బయట వేయబడుతుంది. అటువంటి స్థితి రాకుండా జాగ్రత్తగా జీవించండి.